దాచిపెట్టారు, చెప్పలేదు. ఇంకా ఐటీ రైట్స్ పడి ఇంకేమో చేస్తారని పార్ట్ 3 కోసం దాచిపెట్టారనమాట. పార్ట్ 3 ఉన్నది, అది కూడా ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఎవరేం కంగారు పడకండి, ఎవడెవడో రెచ్చగొడతాడని రెచ్చిపోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ లాస్ ఏంజల్స్ లో దిగారంటే ఏ రేంజ్ లో విఎఫ్ఎక్స్ ఉంటాయో, స్టార్టింగ్ లో చెప్పాను కదా మాస్ మీట్స్ మ్యాజిక్ అని. సో ఒక మాస్ హీరో మ్యాజిక్ చేస్తే ఎలా ఉంటది, మరొకసారి హాలీవుడ్ వాళ్ళకి సూపర్ మ్యాన్లు చాలా మంది ఉన్నారు కదా, సో మనకు ఒక్కడే హనుమాన్ అని చెప్పి చిరంజీవి అని చెప్పాడు కదా. సో మరొకసారి అల్లు అర్జున్ తో మరో సూపర్ హీరో రాబోతున్నాడు అని అర్థమవుతున్నది. సో అనిరుద్ధి మ్యూజిక్ కొట్టే ఛాన్సెస్ కనబడుతున్నాయి. అలాగే అవతార్ లాంటి సినిమాలకి విఎఫ్ఎక్స్ చేసిన వాళ్ళు వాళ్ళకి సంబంధించిన టీం అంతా అట్లీ తీసుకొస్తున్నట్టున్నాడు. సో అట్లీని కలర్ చూసి చాలా మంది ఏం చేస్తాడు అనుకున్నాడు. ఆడి కలర్ కున్న కంటెంట్ ఈసారి చూపించబోతున్నాడు, అది విత్ అల్లు అర్జున్ తో కలిపి. ఇంకా ఏం చెప్పాలి, సో అనిరుద్ధ్ మ్యాజిక్ ఉంటది, అల్లు అర్జున్ మ్యాజిక్ ఉంటది, అట్లీ మ్యాజిక్ ఉంటది, ఆర్మీ తోడవుతుంది ఖచ్చితంగా. అనిరుద్ధ్ ఆడ ఆర్మీని తోడియాల్సిన అవసరం కూడా లేదు, అనిరుద్ధ్ అల్లు అర్జున్ అట్లీ. సో ఈసారి 3A కాదు 4A కనబడుతున్నాయి. అంటే రామ్ చరణ్ పెద్దది కూడా ఈ మధ్య రిలీజ్ అయింది కదా, దానికి వాళ్ళు టార్గెట్ పెట్టేసుకున్నారు 1000 కోట్లు పక్క. సో వీళ్ళు ఇంటర్నేషనల్ టార్గెట్ పెట్టేసినారు, ఆల్రెడీ 2000 కొట్టారు కదా, సో 3000కి పోతారేమో. సో సన్ పిక్చర్స్, సన్ అంటే కొడుకు కాదు, SON సన్ను కాదు, అది SUN సన్ను. ప్రపంచానికి ఒక్కడే సన్ను, మొత్తం ఎండనైనా నీడనైనా ఇచ్చేది వాడే. సో మంట పుట్టించబోతున్నాడు ఒక్కసారి అల్లు అర్జున్. 3A కాదు 4A, అంటే 4 ఉన్నాయి ఈసారి. సో దిక్కులు పిక్కటిల్లల్లా. అరే భాయ్, మన తెలుగు ప్రాంతంలో 4 దిక్కులు, తూర్పు పడమర దక్షిణ కాదు, ఇండియాలో 4 దిక్కులు కాదు, ప్రపంచ స్థాయిలో దిక్కులు పిక్కటిల్లేలా ఒక లాస్ట్ లో ఒక అరిచాడు కదా. సో ఆ అరుపు వినబడబోతుంది అనమాట. ఇక ఆలోచించుకోండి, మరి 1 year పడుతుందో 2 years పడుతుందో. నేనైతే పార్ట్ 3 వచ్చే లోపు ఇది వచ్చేస్తే రచ్చ బాగా చేసుకోవచ్చని నేను అనుకుంటున్నాను. సో పొద్దునంత హ్యాపీగా బర్త్డే చేసుకుని హాయ్ చెప్పాడు. సో సాయంత్రం వరకు ఇంత రచ్చ చేస్తాడు అనుకోలే. పొద్దునుంచే స్టార్ట్ అయిందంటే నేను అబ్జర్వ్ చేయలే. పవన్ అన్న కొడుకుది హాస్పిటల్ సంబంధించిన సీసీ చూస్తూ అలా బిజీ అయిపోయాను. చూసుంటే ఇంకా ఒక రేంజ్ లో ఉండేది. సో టోటల్ గానైతే 4 కలిపి దిక్కులు పిక్కటిల్లేలా సౌండ్ చేయడానికి వస్తున్నాడు. లాస్ట్ ఒక అరుపు అరిచాడు చెప్పేసి ఆ అరుపు ఖచ్చితంగా వినపడుతుంది. జై అల్లు అర్జున్, థ్యాంక్ యూ వెరీ మచ్. అల్లు అర్జున్ గారు అంటే నేషనల్ కాదా, ఇంటర్నేషనల్ ఐకాన్ స్టార్ కూడా కాదు, ఈసారి ఇంటర్నేషనల్ స్టార్ అని పడుతుంది. హాలీవుడ్ బోర్డు పక్కన టాలీవుడ్ బోర్డు, ఇండియన్ సినిమా అంటే టాలీవుడ్ బోర్డు అని పడుతుంది ఖచ్చితంగా. మరొకసారి అరిస్తే మరిగా మీరు వణుకుతారేమో. లాస్ట్ లో అరిచిండు, దాన్ని వెనక పెట్టేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆర్మీ హ్యాపీగా ఎంజాయ్ చేసుకోండి, అఖండ విజయం అందుకోబోతున్నాం ఈసారి. థ్యాంక్ యూ వెరీ మచ్, లవ్ యూ ఆల్.